శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి పేరు కపిల మహర్షి. సృష్టికర్త బ్రహ్మ కర్దమ ప్రజాపతిని సృష్టించి, సృష్టిలో అనేక ప్రాణకోటిని సృష్టించమని ఆదేశించాడు. వెంటనే కర్దముడు సరస్వతీ తీరానికి వెళ్లి తపస్సు చేశాడనమాట. ఒకరోజు విష్ణు ప్రత్యక్షమై, "నీ భార్య దేవహూతి 9 మంది కుమార్తెలకు జన్మనిస్తుంది. ఆ తర్వాత నా అంశతో ఒక కుమారుడు కలుగుతాడు" అంటూ వరమిచ్చి వెళ్ళిపోయాడట. ఆవిడకి విష్ణువు చెప్పిన విధంగా 9 మంది కుమార్తెలు జన్మించారు. వాళ్ళ పేర్లేంటి? కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి. ఈ పేర్లన్నీ విజ్ఞానానికి సంబంధించినవే. ఉత్తమ లక్షణాలు, సద్గుణాలు కలిగినవి అన్నమాట. ఇవి వాళ్ళకి పేర్లుగా పెట్టుకున్నారు. అరుంధతి కూడా ఆయనకు పుట్టిన పిల్లే. అలాగే శాంతి కూడాను. ఆ తర్వాత కొంతకాలానికి దేవహూతి గర్భవతి అయి శ్రీమన్నారాయణుడి అంశతోటి కపిలుడు అనే కుమారుణ్ణి కనింది. ఆయన జన్మించినందుకు దేవతలెంతో సంతోషించారట. దేవదుందుభులు మారుమ్రోగిపోయాయి. ఆయన అంతటి పుణ్యపురుషుడనమాట. ఎవరు? ఈ కపిలుడు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి పిల్లవాడిని ఆశీర్వదించాడు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. ఆయన జన్మదిన మహోత్సవం వల్ల సృష్టిలో ఆయన అవసరం ఎంతుందో మనందరికీ అర్థమైపోతుంది. కపిలుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. తర్వాత కర్దమ ప్రజాపతి మహర్షుల్ని ఆహ్వానించి తన కుమార్తెలను వివాహం చేసుకోమని కోరారు. తన 9 మంది కుమార్తెలకు శాస్త్రోక్తంగా ఆయన వివాహం చేశాడు. అత్రి మహర్షికి అనసూయను, అంగీరసుడికి శ్రద్ధను, పులస్త్యుడికి హవిర్భవును, పులహుడికి గతిని, కృతాయువుకి క్రియను, భృగువుకు ఖ్యాతిని, వశిష్ఠుడికి అరుంధతిని, ధర్ముడికి శాంతిని, మరీచికి కళను ఇచ్చారు. వీళ్ళందరినీ అత్తవారింటికి సాగనింపాడు ఆయన. మహర్షుల కూతుళ్ళు వేరే మహర్షులకే భార్యలు కావడం ఆనాటి సాంప్రదాయం. నేటి యుగంలో వేద పండితులు, స్మార్త పండితులు వివాహం చేసుకోవడానికి ఆడపిల్లలు ముందుకు రావడం లేదు. తల్లిదండ్రులు కూడాను కూతుళ్ళ మార్గంలోనే ఆలోచిస్తున్నారు. మన సంప్రదాయాలు, చదువులు, వృత్తులను పోషించే వారిని వివాహం చేసుకోవడం పుణ్యంగా, పవిత్రంగా భావించాలి. ఆనాడు మహర్షులు వివాహం చేసుకోవడానికి బాలికలు ముందుకొచ్చేవారు. తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు. ఈ విషయం ఈనాటి తల్లిదండ్రులు, బాలికలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటూ రచయిత మనకిక్కడ ఓ విషయాన్ని గురించి కొంచెం ఆలోచించండి అంటూ మనకి హెచ్చరిక చేస్తున్నారనమాట. ఒకనాడు కర్దముడు తన ఇంట్లో కపిల రూపంలో జన్మించిన మహావిష్ణువు సమీపించి, "పురాణ పురుష, సర్వమానవులు నీ చరణ సేవలోనే ముక్తిధామాన్ని పొందుతున్నారు. మా అదృష్టం కొద్దీ నువ్వు కుమారుడివై జన్మించి మాకు తరుణోపాయాన్ని చూపించావు. ఇంక నేను సంసారాన్ని వదిలి వనానికి వెళ్ళి యోగ మార్గంలో ముక్తిని పొందుతాను" అని అన్నట్ట. కపిలుడు మందహాసం చేసి, "ఈ మానవులందరినీ ఉద్ధరించడానికి నేను కపిలమునిగా అవతరించాను. సాంఖ్యయోగము ప్రయోగంతోటి వీరిని తరింపచేస్తాను. నువ్వు నిశ్చింతగా పరంజ్యోతి ధ్యానంతోటి కైవల్య పదం చేరు నాన్న" అంటూ తండ్రికి హితబోధ చేసి పంపించాట. కర్దముడు ప్రశాంతంగా తపోవనానికి చేరి యోగనిష్టతోటి, ఈశ్వర ధ్యానంతోటి భగవతోత్తముల స్థానానికి చేరుకున్నాడు. తర్వాత ఏం చేశాడాయన? తల్లి దేవహూతి ఉంది కదా! ఆవిడొచ్చి, "నాయనా, నాకు తత్వం అంటే ఏమిటో చెప్పు" అని అడిగిందిట. అప్పుడు అతని చిరునవ్వుతోటి తల్లితోటి, "తల్లి, ఈ జీవుడున్నాడే, వాడి మనసు భవబంధాలను తెంచగలదు. కానీ అది సత్వ రజస్తమో గుణాలకి లొంగిపోయి ఉండడం వల్ల ఈ బంధనంలోనే పడి మనం గిరగిరా తిరుగుతూ ఉంటాం. అదే మనస్సుని మనం నారాయణుడి పైన లగ్నం చేస్తే మోక్ష మార్గం దొరుకుతుంది" అని చెప్పాట. ఇంకా ఏం చెప్తున్నాడాయన? ఈ మనస్సు మనకి అహంకార మమకారాలకి లొంగి కామము, క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యం అనే 6 అరిషడ్ వర్గాలంటారు. వీటితోటి బంధితమైపోయి ఉండి అనేక పాపకార్యాలు చేస్తూ ఉంటుంది. జ్ఞాన వైరాగ్య యోగ్యమైన నారాయణి యందు మనస్సును పెడితే అది సక్రమైన మార్గాన్ని చూపిస్తుంది అంటూ ఆయన ఆవిడకి వివరించి చెప్పారట. ఇంకా ఏం చెప్పారు ఆయన? ఆవిడకి భూతకోటినంతా కూడాను, అంటే ప్రాణులందరినీ కూడాను తనలాగే భావిస్తూ, ఓర్పుతో, సంయమనంతోటి, శాంత హృదయంతోటి నిష్కామ కర్మ చేస్తూ, నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ఉంటే ఆనందోత్సవాలకి లోనవుతాము మనందరము. వీళ్ళంతా కూడాను భగవతోత్తములు అంటూ చెప్పాడు. కపిల మహర్షి
తన తల్లికి ఉపదేశించిన భక్తి మార్గం ఆమెతో పాటు ప్రతి యుగంలో మానవాళికి అవసరమని మనందరం కూడాను గ్రహించాలి. ఇదంతా ఆయనకి మానవులకి అందించిన ఉద్దేశమే అన్నది మనం ఇందులో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చేశారు ఈ దేవహూతి కూడాను సుఖదుఖాల నుండి దూరంగా వెళ్ళిపోవడం కోసం నారాయణుడిని మనసులో నిలుపుకొని ఆయనలోనే ఐక్యమైపోయిందట. ఒకసారి పుండరీకుడనే మహారాజు వేటకెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమ సమీపంలో నీరు ఉండడంతోటి చెరువులో నీళ్లు తాగి విశ్రమించాడు. ఆ రాజు మృగయా వినోదం కోసం వచ్చాడు కనుక ఒక లేడిపిల్ల తన ముందు నుంచి వెళ్ళడం చూశాడు. వేట ఆయనకు అలవాటు కనుక ఆ లేడిపిల్ల మీద బాణం వేశాడు. ఆ లేడిపిల్ల బాధలో ఉండి కపిల మహాముని పాదాల దగ్గర ప్రాణాలు వదిలేసింది. సహజంగా ఆశ్రమంలో తిరిగే సాధు జంతువుల్ని ఎవరు చంపరు. ఆ సంగతి రాజుకు తెలుసు. పొరపాటున ఆ రోజు ఆ లేడిపిల్లని చంపేశాడు. తన తప్పుని తెలుసుకుని రాజు గజగజ వణికిపోతూ మహర్షి దగ్గరికి వెళ్ళి, మహర్షి, ఈ తప్పు నేను చేసేశాను. నన్ను క్షమించండి. నేను పుండరీకుడనే రాజుని అంటూ ఆయన వంశగోత్రాలన్నీ చెప్పి మన్నించమని అడిగాట. వెంటనే కపిల మహర్షి అన్నట్ట, ఓ రాజా, నీటి బుడగవలే క్షణం మాత్రం జీవించే మనిషి పశువు కంటే ఎక్కువ బుద్ధి జ్ఞానం కలిగి ఉండి కూడాను తానే శాశ్వతంగా జీవించి ఉండడం లేదని తెలిసి కూడా తనకంటే అల్పమైన నోరు లేని జీవుల్ని తనకు ఎలాంటి అపకారం చేయనటువంటి పశువుని వధించి పాపాన్ని సంపాదించుకున్నవాడు అవుతాడు. ఇటువంటి దారుణమైన పాపకర్మను నువ్వెందుకు ఎంచుకున్నావయ్యా? విద్యావంతుడివి, దేశాన్ని పాలించే రాజువి కూడా నువ్వు. ఈ ధర్మం నీకు తెలీదా? ప్రజలను ధర్మ మార్గంలో నడిపించే రాజువే ఇలా చేస్తే ప్రజలు ఏమి ఆచరిస్తారు చెప్పు? అధర్మం రాజ్యం ఏలుతుంది కదా మరి అన్నట్ట. ఇంకా ఆయనతో ఏం చెప్పట, నీకు రక్తమాంసాలు ఆకలి దప్పులు ఉన్న నీ దేహం ఎటువంటిదో దాని దేహం కూడా అలాంటిదే కదా. దానికి ఆకలి, నిద్ర, సంతానం కలగడం, తన సంతానం మీద ప్రేమ, అనురాగం అన్నీ ఉంటాయి కదా. నిజంగా ఈ పశువుకి నీకు తేడా ఏమీ లేదు కదా. నీ శరీరం మీద నీకు మోహం ఎటువంటిదో దాని శరీరం మీద కూడా దానికి కల మోహం అలాంటిదే కదా మరి. ఇవన్నీ తెలిసి కూడా ఎలా చంపగలిగావయ్యా నువ్వు? నీకసలు మనసు ఎలా వచ్చింది అని అన్నట్ట. ఇంకా ఆయనకి పాపం ఆ లేడిని చంపాడనే బాధ పోలేదు. ఎందుకని ఏమన్నట్ట ఇంకా ఆయనతోటి, ఒకవేళ చంపాలనుకోవడం విలాసము, సరదా, వినోదం కోసం అయితే నీకు లభించే లాభం ఏమిటోయ్? ఆనందం ఏమిటి? ఇంకొక జీవి హింస పడుతుంటే అది గిలగిలా తన్నుకుంటూ ప్రాణం విడిచిపెడుతుంటే నీకు విలాసం, వినోదం ఎలా వస్తుంది చెప్పు? ఇంకొకరిని బాధించడం, ఇంకొకరి దుఃఖం నీకు విలాసం ఎలా అవుతుంది? నువ్వు పండితుడివైన రాజువు కదా. అందువల్ల నేను నిన్ను శిక్షించను. అయితే ఎందుకు శిక్షించను అంటే, ఇప్పుడు నేను నీకు చెప్పిన హితోక్తులు నాకు వర్తిస్తాయి. నువ్వు లేడిని చంపడం పాపమైతే, నేను నిన్ను చంపడము పాపమేగా? నీకు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించాను. బుద్ధిగా, జాగ్రత్తగా దాన్ని ఆచరించు. ఈ తుచ్చమైన శరీరము, ఈ విలాసాలు, ఆనందము మొదలైన వాటి మీద మనసు పెట్టుకోకు అంటూ హితబోధ చేశాట. ఏ జీవినైనా సంహరించాలని అనుకున్న సమయంలో ప్రతి వ్యక్తి కూడాను ఈ విషయం గురించి ఆలోచించాలని కపిల మహర్షి సందేశాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఆ మహర్షి ధర్మవాక్కు ఇది. వెంటనే ఆ రాజులో మానసిక పరివర్తన వచ్చిందట. తీవ్రమైన దుఃఖానికి, ఆవేదనకి గురైపోయాడు. మహర్షి మాటలు రాజుకి శూలాల్లాగా పొడుచుకున్నాయి. తాను చేసిన నేరాన్ని మహర్షి చెప్పిన మాటలతో తన్ను తాను క్షమించుకోలేకపోయాట. క్షమించమని అడగవలసిన పని కూడా లేకపోయింది. నిన్ను వదిలేశానని ఆయనే అన్నాడు. శిక్ష విధించినా బావుండేది. నన్నేమీ చెయ్యను పొమ్మని అన్నాడు. ఆయన గొప్ప అహింసవాది అని ఈ సందేశాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అపారమైన క్షమ కలవాడాయన. కపిల మహర్షి రాజుకిచ్చిన సత్సందేశం నేటి కలయుగంలో మనందరికీ కూడాను వర్తించాలి. ఈ దురదృష్టకర సంఘటనలు, అత్యాచారాలు, అనాచారాలు, ఈ భ్రష్టాచారాలను నివారించడానికి ప్రతి వ్యక్తి మానసిక మార్పుకి ప్రయత్నించాలి. మానవీయమైన విలువలు, నీతి, నిజాయితీ, ధర్మాచరణ వీటి వైపున అవగాహన మనం పెంచుకోవాలి. కొంత సమయం తర్వాత రాజు వెంటనే తన ఊరిలోంచి కత్తిని తీసుకుని పొడుచుకొని చచ్చిపోదామని ప్రయత్నం చేశాట. వెంటనే కపిలుడు ఆయన్ని అడ్డగిస్తూ, ఈ ఆత్మహత్య వల్ల నువ్వు మరో పాపం చేయబోతున్నావో తెలుసా? నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి నీవు ఎలా చేస్తావో ఆ లేడిపిల్ల కూడా ఆ విధంగా పారిపోయి చివరికి ప్రాణాన్ని రక్షించుకోలేక నా ఆశ్రమం వద్ద పడి చచ్చిపోయింది. నిన్ను నువ్వు చంపుకున్నా అది హింసే అవుతుంది. దీనివల్ల జ్ఞాన మోక్షాలు ఎలా కలుగుతాయి అని ఆయన్ని వారించట ఈయన. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోయి,
నాకు జ్ఞానబోధ చేయండి మహర్షి అంటూ కన్నీళ్లతోటి ఈ రాజు ఆయన్ని ప్రార్థించాడట. రేపు ఈయనకు సంబంధించిన మరికొన్ని విషయాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.